అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ దగ్గరకు వచ్చున్నా. అండ్ వీళ్ళ దగ్గర మన గణేష్ 5 feet నుంచి అయితే 25 feet ఎబో ఫీట్స్ అయితే మనకి గణేష్లు అయితే అవైలబుల్ ఉన్నాయి కొన్ని. అండ్ ఇంకా డీటెయిల్గా అయితే బ్లాగ్ అయితే తీసిన. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మనకి లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ థ్యాంక్స్ సో మచ్. జై శ్రీ గణేష్. సో అందరికీ జై శ్రీ గణేష. సో కాంటాక్ట్ అండ్ లొకేషన్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంకొకసారి బ్యానర్ కూడా చూపిస్తా. సో బ్యానర్ లో కూడా మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే సో ఇక్కడ చూడొచ్చు. గట్కేసర్ లో ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. సో సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వస్తే. సో మనకి గణేష్లో అయితే పెయింటింగ్ అయితే ఇంకా సరిగ్గా స్టార్ట్ కాలే. సో జస్ట్ మనకి ఏమంటారు మేకింగ్ అయితే నడుస్తుంది, కాస్టింగ్ వర్క్ అయితే. సో ప్రెసెంట్ మన ఫస్ట్ గణేష్ అయితే చూడొచ్చు. ఇది హైట్ అరౌండ్ ఒక 10 feet అయితే పోతాయి. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ కూడా వస్తుందంట దీనికి. దీని బ్యాక్ డ్రాప్ తో కలిపి అయితే మనకి గణేష్ మహారాజ్ 9-10 feet అయితే ఉంటుంది. సో మిగతా చాలా చిన్న గణేష్లు అయితే ఉన్నాయి. సో చూడొచ్చు. ఇది కూడా. సో ఇంకా కొన్ని చిన్న గణేష్ అయితే రెడీ అయితే చేస్తారు. సో అవైతే క్యాస్టింగ్ వర్క్ అవ్వలే. సో అవి వచ్చేసరికి 5 feet ఉంటాయి. సో ప్రెసెంట్ ఇక్కడ గణేష్ మహారాజ్ చూడొచ్చు 6 feet ఉంటుంది ఈ గణేష్ మహారాజ్ అయితే. సో నార్మల్ రిలాక్స్ పొజిషన్ లో కూర్చున్నట్టు ఉంది. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్. సో ఇక్కడ అన్నీ అవుతూనే ఉన్నాయి. సో పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో ప్రెసెంట్ చూడొచ్చు. ఇవన్నీ చిన్నవి. సో పెద్దవి కూడా చూపిస్తా. సో ప్రెసెంట్ చిన్న గణేష్లు చూడొచ్చు. సో నార్మల్ సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాయి. అండ్ బొట్టు కూడా డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ అన్ని సో సేమ్ చిన్న గణేష్లు అయితే ఉన్నాయి. సో పెద్ద గణేష్ కూడా చూపిస్తా. సో ప్రెసెంట్ ఇక్కడ చిన్న గణేష్లు అయితే ఇలా అయితే ఉన్నాయి. సో కాంటాక్ట్ అవ్వండి మన బుకింగ్ కావాలనుకుంటే. సో ప్రెసెంట్ అయితే మనకి కలరింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలే. సో ఈ గణేష్లకి అయితే చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉంది. సో సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాయి గణేష్ మహారాజ్. సో విత్ 6 hands అయితే ఉన్నాయి. సో చూడొచ్చు ఓవరాల్ గా. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. ఓ నాట్యం అన్నట్టు. ఓ కింద అయితే పర్వతాలు, సో కొండలు అయితే వచ్చాయి. సో ఇంకా మన బడా గణేష్ దగ్గరికి వెళ్దాం. సో మన గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ మీడియం సైజు. ఓ చూడొచ్చు ఎట్లున్నాయో. సో ఇక్కడ చూడొచ్చు. సో ఎలిఫెంట్ మీద కూర్చొని నాట్యం ఆడినట్టు అయితే ఉన్నాడు గణేష్ మహారాజ్. సో హైట్ వచ్చేసరికి అరౌండ్ 13-14 feet అయితే ఉంటుంది. సో ఒకసారి చూడొచ్చు. సో ఇంకో గణేష్ ఇక్కడ. సో నార్మల్ సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు గణేష్ మహారాజ్. సో హైట్ వచ్చేసరికి అరౌండ్ 14-13 feet ఉంటుంది. సో చూడొచ్చు కింద కూడా బేస్ కూడా డిఫరెంట్ వచ్చారు. అండ్ ఇక్కడ తామర పుష్పం మీద నించొని అయితే ఉన్నాడు. తొండం కూడా చాలా పెద్దగా ఉంది. సో చూడొచ్చు చాలా పెద్దగా ఇచ్చారు తొండం అయితే. ఓ గణేష్ మహారాజ్ అయితే స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. ఓ నాట్యం ఆడినట్టు అయితే విత్ 4 hands అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక బుల్ అయితే ఉంది. సో లాస్ట్ పార్ట్ 2 లో కూడా చూసారు అనుకుంటా. ఓ ప్రెసెంట్ అయితే ఇది ఇట్లా పెట్టారు. అయితే రెడీ చేస్తారు, ఇంకా రెడీ అవ్వలే. ఇక్కడ మల్లార్చ రాజా. చూడొచ్చు 4 hands అయితే ఉన్నాయి గణేష్ మహారాజ్ కి. సిట్టింగ్ పొజిషన్ లో ఉంది. అండ్ ఇక దగ్గరికి వెళ్ళి ఇంకా చూపిస్తా. సో అక్కడ ఇంకా గణేష్లు ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు గణేష్ మహారాజు. సో సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు విత్ 5 hands. సో మొత్తం 10 hands అయితే వచ్చినాయి. సో ఇటు 5 అండ్ ఇటు 5. సో చూడొచ్చు 10 hands అయితే దర్శనం ఇస్తుండు. అండ్ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసరికి 10-12 అట్లా ఫీట్స్ అయితే ఉంటాయి. సో చిన్నగా ఉన్నా కానీ సో కొంచెం మీడియం హైట్ అయినా కానీ సో హ్యాండ్స్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ బేస్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ మన గజరాజ్ మీద గణేష్ మహారాజ్. తొండం మీద అయితే మన గణేష్ మహారాజ్ అయితే దర్శనం ఇస్తుండు. అండ్ హైట్ అరౌండ్ 18 feet ఉంటుంది. ఓ చూడొచ్చు చాలా యూనిక్ ఉంది. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ వచ్చేసరికి శేషనాగు. ఓ కింద 5 పాములు ఉన్నాయి. పాముల మీద అయితే మన గణేష్ మహారాజ్ అయితే దర్శనం ఇస్తుంది. అండ్ ఇక్కడ కూడా సో కృష్ణుడి రూపంలో అయితే గణేష్ మహారాజ్ ఉన్నాడు. సో కింద శేషనాగ్ వచ్చింది. సో దాని మీద మన గణేష్ మహారాజు. సో ఇక్కడ ఇంకో గణేష్. సో ఇక్కడ అమ్మవారు వస్తుంది వేసి. అండ్ పైన
మూన్ మీద అయితే మన గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు. హైట్ వచ్చేసరికి 18 feet ఉంటుంది అరౌండ్. అండ్ ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ని మూసినట్టయితే 4 ఎలుకలు ఉంటాయి. సో 4 ఎలుకలు అయితే గణేష్ మహారాజ్ని మూస్తున్నట్టయితే ఉంది. సో సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది. సో విత్ 4 handsతో దర్శనం ఇస్తుంది. అండ్ ఇక మనం బడా గణేష్ దగ్గరికి పోదాం. సో చూడొచ్చు స్టాండింగ్ పొజిషన్లో ఉంది. సో బ్యాలెన్సింగ్ వర్క్ అయితే నడుస్తుంది ప్రెసెంట్. సో పూజ కూడా అయినట్టుంది. అండ్ ఇది బుక్ అయినట్టుంది. సో అందుకే సో ఆల్రెడీ బుక్ అయింది. అండ్ ఇంకో యూనిక్ గణేష్ కూడా చూపించడం మర్చిపోయినా. సో ఇక్కడ చూడొచ్చు బుల్ మీద మన శివుడు వస్తుండు. సో శివుడి దగ్గర అయితే మనకి గణేష్ మహారాజ్ అనే వస్తాడంట. సో చూడొచ్చు ప్రెసెంట్ అయితే మనకు బుల్, సో మన ఆవు, సో నంది మహారాజ్ ఇంకా శివుడు అయితే రెడీ అయ్యారు. గణేష్ మహారాజ్ ఇంకా రెడీ అవ్వలే, రెడీ అవుతారు. సో ఇది ఆర్డర్ ప్రకారం అయితే తీసుకురంట అన్నవాళ్ళు. అంది ఈ ట్రాలీ కూడా తీసుకొస్తారు. సో ట్రాచర్ అంటారు. సో ఇది కూడా తీసుకొచ్చి అయితే బుకింగ్ చేసుకుంటారు. దీని మీద మన గణేష్ మహారాజ్ అయితే రెడీ చేస్తారు. సో అలా కూడా ఆర్డర్స్ తీసుకుంటారు. ఇక్కడ చాలా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. సో చూడొచ్చు చాలా బ్యాక్ డ్రాప్లు అయితే ఉన్నాయి గణేష్ మహారాజ్ సంబంధించి అయితే. సో ఇక్కడ మన హనుమంత్ జీ. అండ్ ఇక్కడ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి సో ఇక్కడ చూడొచ్చు చాలా యూనిక్ ఉంది గణేష్ మహారాజ్ అయితే. సో మన హార్స్, సో మనము హార్స్కి రెక్కలు కూడా ఉన్నాయి. సో దాని మీద అయితే నించుని అయితే ఉంది. సో దీని పేరు ఏదో అంటారు, మర్చిపోయినా. సో హార్స్ మీద అయితే మన గణేష్ మహారాజ్ అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో హైట్ అరౌండ్ 18 feet ఉంటుంది. 18 కంటే ఎక్కువ ఉంటుంది, 19-20 ఉంటుంది. సో 6 hands అయితే ఉన్నాయి. సో చూడొచ్చు ఇటు 3 అండ్ ఇటు 3. సో 6 hands అయితే మనకి గణేష్ మహారాజ్ దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ యూనిక్ అయితే ఉంది. సో మన గణేష్ మహారాజ్ కిరీటం దగ్గర అమ్మవారు వచ్చింది కిరీటం దగ్గర. సో చూడొచ్చు చాలా డిఫరెంట్ ఉంది. అండ్ మన చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడొచ్చు. పెయింటింగ్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలే. సో పెయింటింగ్ స్టార్ట్ అయితే డెఫినెట్లీ ఇస్తాం. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ వచ్చేసరికి 10 hands. సో చూడొచ్చు ఇటు 5 అండ్ ఇటు 5. సో 10 hands అయితే దర్శనం ఇస్తుంది. అండ్ ఇక్కడ ఆవు. సో నంది మహారాజ్ మీద అయితే మన గణేష్ మహారాజ్ ఉన్నాడు. ఓవరాల్ గా ఇలా అయితే ఉంది. సో కొంచెం క్లోజ్ ఉన్నాయి. సో దానివల్ల అయితే తీయలేకపోతున్నా. ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ పెయింటింగ్ అయితే అయిపోయింది. సో మనకి ఎల్లో కలర్ పంచ వచ్చింది విత్ మెరూన్ కలర్ షాల్వా. సో చూడొచ్చు బొట్టు కూడా చాలా డిఫరెంట్ ఉంది మొత్తం. ఉంది ఒక కవర్ వేసి పెట్టారు. సో దానివల్ల చూస్తలేదు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్లో 3 శేషనాగులు. అండ్ ఇక్కడ కలుష్యం, సో తలుష్యం అంటారు కదా, అదైతే ఉంది. ఇక్కడ మన గణేష్ మహారాజ్, సో ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది అనుకుంటా. సో మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో పంచ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో రెడ్ కలర్ విత్ ఎల్లో కలర్ బార్డర్. సో ఇక్కడైతే మనకి మూషిక వాహనం వచ్చింది, మూషిక అనుకుంటా, అదైతే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా మనకి 4 hands విత్ వెనకాల శేషనాగులు అండ్ చుట్టూ త్రిశూలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా త్రిమూర్తి. సో గణేష్ మహారాజ్కి 3 faces ఉంటాయి కదా, సో అవైతే ఉంది. సో ఇది ఓవరాల్గా. సో దీనికి బ్యాక్ డ్రాప్. సో ఇక్కడ చూడవచ్చు బ్యాక్ డ్రాప్ చాలా యూనిక్ ఉంది. అండ్ సైడ్స్కి అయితే లైన్స్ అయితే ఇచ్చారు. గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. సో చూడొచ్చు యూనిక్ ఉంది. కలరింగ్ కొంచెం అవ్వలే. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ అయితే సో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ హనుమంతుడు వచ్చిండు. అండ్ చూడొచ్చు ఫినిషింగ్ కూడా సో కొంచెం ఒక స్టోన్ టైప్ అయితే ఇచ్చారు ఫినిషింగ్. సో కొంచెం రఫ్గా ఉంటుంది. సో చూడొచ్చు. సో ఒక స్టోన్ మనం ఎట్లయితే ఉంటుందో సో ఆ లుక్ అయితే ఇచ్చారు. సో మన గణేష్ మహారాజ్ చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక రియల్ ఎలిఫెంట్ ఎట్లుంటుందో సో ఆ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ కింద పర్వతాలు. అండ్ ఇక్కడ ఉన్న గణేష్లు అన్నీ అవే. సో ఇక్కడ చూడొచ్చు మల్లాచ రాజా విత్ 6 hands. సో ఇక్కడ 3 అండ్ అక్కడ 3. అండ్ మనకు ఆయుధాలు కూడా వస్తాయి. సో ప్రెసెంట్ అయితే పెడతారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు చాలా యూనిక్ ఉంది. ఇక్కడ పంచ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్, సో విత్ పింక్ కలర్ బార్డర్. ఇది సో బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్. అండ్ ఇక్కడ చెప్పండి కామెంట్స్లో ఇది ఎలుకనా లేకపోతే స్క్విరిలా అనుకుంటున్నా. సో ఎలుక అయితే అనుకుంటున్నాను అయితే. సో చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంది గణేష్ మహారాజ్ అయితే. ఇక్కడ మన గణేష్ మహారాజ్ కృష్ణుడు రూపంలో అయితే ఇస్తున్నాడు. అండ్ పంచ చూడొచ్చు పింక్ కలర్ విత్ ఎల్లో కలర్ బార్డర్. అండ్ వెనకాల మొత్తం నెమలి పింఛం అయితే ఇచ్చారు. సో చూడొచ్చు ఓవరాల్గా ఈ విధంగా ఉంది.
సో ఫాస్ట్ ఎందుకంటే మామూలుగా మెల్లగా తీద్దాం అనుకున్నా కానీ ఎక్కువ గణేష్ ఉన్నాయి కాబట్టి సో కొంచెం అవుట్లో డీటెయిల్గా చూపించలేకపోతున్నా. అండ్ పెయింటింగ్ అయినాక మళ్ళీ వస్తా, మొత్తం పెయింటింగ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ చూడొచ్చు. సో చాలా యూనిక్గా ఉంది కాన్సెప్ట్. సో మన గణేష్ మహారాజ్ ఫ్యామిలీ మొత్తం అయితే ఉంది. సో ఇక్కడ శివుడు అండ్ పార్వతి, గణేష్ మహారాజ్ అండ్ సుబ్రహ్మణ్య స్వామి సో చూడొచ్చు. సో మొత్తం ఫ్యామిలీ అయితే ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ చూడొచ్చు, చాలా సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది గణేష్ మహారాజ్. అండ్ ఇక్కడ గణేష్ మహారాజ్ చూడొచ్చు, బుకింగ్ అయితే అయిపోయింది. సో విత్ 6 హ్యాండ్స్ అయితే దర్శనం ఇచ్చాడు. అండ్ వెనక టర్టిల్, సో టాటాయిస్ ఉంటాయి కదా, సో అవైతే ఇచ్చారు బ్యాక్ డ్రాప్లో. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజు, సో దూరంకి ఒకసారి చూపిస్తా. సో మనకి ఫ్యామిలీ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ 4 హ్యాండ్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ సో కృష్ణుడి రూపంలో ఉంది. సో గణేష్ మహారాజ్ అండ్ రాధా. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. సో దీనికి బ్యాక్ డ్రాప్ కూడా వస్తాయి అనుకుంటా. సో నార్మల్ 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. సో తొండం కూడా ఫిక్స్ కావాలి. సో ఇదైతే ఆర్డర్ ప్రకారం అయితే తీసుకోరు మొత్తం. ఇక్కడ కూడా చూడొచ్చు మన గణేష్ మహారాజ్ సో 4 హ్యాండ్స్ అయితే దర్శనం ఇస్తుండు. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా షెల్స్ వచ్చినాయి. సో చూడొచ్చు, ఇంకా రాలే ఫోల్డ్. అండ్ బ్యాక్ డ్రాప్స్ అన్నీ ఫోల్డబుల్ అంట. సో అడిగా అన్న వాళ్ళకి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గణేష్ మహారాజ్ చోల్ డిఫరెంట్ ఉంది. సో 4 హ్యాండ్స్తో దర్శనం ఇస్తుండు. సో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ బుక్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా గణేష్ మహారాజ్ చూడొచ్చు, చాలా యూనిక్గా ఉంది. సైడ్కి అయితే లైన్ అయితే ఇచ్చారు. సో సిట్టింగ్ పొజిషన్లో 4 చేతులు అయితే వచ్చాయి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. సో విత్ 4 హ్యాండ్స్ అయితే దర్శనం ఇస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్. సో అన్నీ సేమ్ ఉన్నాయి. సో జస్ట్ ఫినిషింగ్ వర్క్ ఒక్కటి అవ్వలే. సో దాని గురించి అయితే చూపించలేకపోతున్నా. సో ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇదే. సో మేజర్గా సో ఎక్కువ కలరింగ్ కాలే. సో సేమ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీగణేష్.